హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. ఇవాల్టి వీడియో ఎగ్ నూడిల్స్ అండి. ఏం కొనుక్కొని వచ్చినారు ఎగ్ నూడిల్స్ బయట నుంచి అనుకుంటున్నారా? ఇవి బయట నుంచి కొనుక్కొని వచ్చినట్టే ఉంది కదా చూడ్డానికి. బయట బండి మీద కానీ రెస్టారెంట్స్లో కానీ ఇంకా అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉండేటువంటి నూడిల్స్ లాగానే ఉంది కదండి చూడ్డానికి. అయితే ఇది నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను. వీడియో కూడా ఫుల్ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంది ఈ నూడిల్స్. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ముందు ప్రాసెస్ కూడా చూద్దామండి. ఇది నూడిల్స్ కోసము నీళ్ళుగా కాంచుతున్నాను. దీంట్లోకి కొంచెము రాళ్ళుప్పు, కొద్దిగా ఆయిల్ కొంచెము వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ విడివిడిగా వస్తాయి అతుక్కోకుండా. ఈ నూడిల్స్ ఇప్పుడు మనము ఈ మరుగుతున్న నీళ్ళలోకి వేసుకుందాము. ఒకటి వేస్తున్నాను నేను. ఇది కొంతసేపు ఉడికించుకుందాం. నూడిల్స్ ఉడికిపోయినాయి. ఇంకా ఇప్పుడు తీసేసుకుందాం నీళ్ళు ఉంచేసుకొని. ఇట్లా వడగట్టుకున్నాక నూడిల్స్ చల్లనీళ్ళు దానిపైన మళ్ళీ మనము వేసినామంటే నూడిల్స్ అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. నూడిల్స్ వేసుకోవడానికి ఈ కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది 2 ఎగ్స్ వేసుకోవాలి దీంట్లోకి. ఫస్ట్ బీట్ చేసుకుందాము. ఒక గ్లాస్లోకి వేసుకొని 2 ఎగ్స్ని మనం ఇట్లా బీట్ చేసుకొని అవుతున్న ఆయిల్లోకి వేద్దాము. ఇట్లా ఫ్లఫీగా అయింది కదా ఇది ఆమ్లెట్. దీన్ని మనము ముక్కలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ ఎగ్గులోకే మనము క్యారెట్లు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే బీన్స్ కూడా చిన్న కట్ చేసుకున్న బీన్స్ కొద్దిగా, పచ్చిమిరపకాయలు కొంచెము, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు ఇవన్నీ కొద్దిసేపు మగ్గబెట్టుకుందాము. ఈ క్యారెట్, బీన్స్ ఇవన్నీ కొద్దిగా మగ్గల్లా కొద్దిసేపు మగ్గనిస్తున్నాం. ఈ నూడిల్స్ మనము ఇప్పుడు చల్లారిపోయినాయి కదా. ఈ నూడిల్స్ బాగా పొడి పొడిగా ఉన్నాయి చూడండి. ఇట్లా ఉండాలి నూడిల్స్. ఇప్పుడు మనం వీటిని ఇందులోకి వేసుకుందాము. నూడిల్స్ అన్నీ కలుపుకుందాము. ఈ ఎగ్ నూడిల్స్లోకి 1 స్పూను ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూను, జీలకర్ర పొడి కూడా 1/2 స్పూను, కారం పొడి 1/2 స్పూను, 1/2 స్పూను మిరియాల పొడి, సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. చూసి మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కొద్దిగా కలుపుకోవాలి. బాగా మసాలాలన్నీ పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇది మ్యాగీ మసాలా 5 రూపీస్. ఇవి కూడా మనము ఒకటి వేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మ్యాగీ మసాలా కొద్దిగా మనము వెనిగర్ ఏం లేదు కాబట్టి నిమ్మకాయ రసం కూడా కొంచెం వేసి నేను ఇందులోకే కలుపుతున్నాను. నిమ్మకాయ రసం వేసినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. 1/2 చెక్క చాలు. సోయా సాస్ కొద్దిగా వేసుకుందాం మనము. సోయా సాస్ వేస్తే బాగుంటుంది. చాలు. ఇదంతా బాగా మసాలాలు కలిసేలాగా. దీనికి పెద్ద కడాయి ఉంటేనే బాగుంటుంది. గోళం పెద్ద తీసుకోవాలి. చిన్నది ఉంటే అసలు కలపడానికి కష్టమవుతుంది. బాగా కలపాలి అన్నీ కలిసేలాగా. ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పట్టుకునేలా కలుపుకోవాలి. వాళ్ళు బండి మీద చేసే వాళ్ళైతే చాలా పెద్దగా ఉంటుంది కడాయి. మన ఇంట్లో అయితే చిన్నగా ఉంటాయి కదా, కానీ కొంచెం పెద్ద కడాయే పెట్టుకోవాలి. తిప్పడానికి ఈజీగా ఉంటుంది నూడిల్స్ని.
అయినా నిదానంగా ఇట్లనే మనము చేసుకోవాలి. సూపర్ ఉంది. బయట బండి వాళ్ళ దగ్గర ఉన్నట్టే టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ అదే స్మెల్ వస్తుంది. మనం అక్కడ తినే కన్నా మనం ఇంట్లో చేసుకొని తింటేనే ఈ నూడిల్స్ చాలా బాగుంటుంది. అయినా ఎక్కువ కాదు, ఎప్పుడన్నా ఒకసారి తినాలి. చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి చేస్తుంటేనే అసలు ఇంకా బయట ఎట్లా ఉందో అట్లానే ఉంది స్ట్రక్చర్. ఇది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. చూస్తుంటేనే నోరు ఊరుతోంది. మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి. ఒకసారి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసారనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.